11 సంవత్సరాల వయసులోనే ఇష్టం లేని పెళ్లి చేయడంతో దేశాన్ని ఎదిరించి డివోర్స్ తీసుకున్న ఫస్ట్ ఇండియన్ ఉమెన్. ఇప్పుడు ఎంతో మంది ఆడపిల్లల జీవితాన్ని మార్చేసింది ఆమె రుక్మాబాయి. 1864లో బొంబాయిలో ఒక హిందూ ఫ్యామిలీలో రుక్మాబాయి పుట్టింది. చిన్నప్పటి నుండి రుక్మాబాయికి చదువు అంటే చాలా ఇష్టం. కానీ తన 11 సంవత్సరాల వయసున్నప్పుడే 1876లో దాదాజీ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. అసలు పెళ్లిపై అవగాహన లేని రుక్మాబాయి తన పుట్టింట్లో ఉండి చదువుకునేది. కొన్ని సంవత్సరాల తర్వాత 1884లో దాదాజీ కోర్టుకు వెళ్లి రెస్టిట్యూషన్ ఆఫ్ కాజువల్ రైట్స్ కేసు వేశాడు. అప్పుడు రుక్మాబాయి కోర్టులో చాలా ధైర్యంగా నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు, అది నాకు తెలియని వయసులో, నాకు ఇష్టం లేని మ్యారేజ్లో నేను ఉండలేనని చెప్పడంతో దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. 1885లో మొదలైన వీళ్ళ కేసు 1887లో కోర్టు తీర్పు ఇచ్చింది 6 నెలల జైలు శిక్ష లేదా మొగుడి దగ్గర ఉండు అని. అప్పుడు రుక్మాబాయి జైలుకే రెడీ అనింది. ఫైనల్గా 1888లో దాదాజీకి 2000 ఇచ్చి డివోర్స్ తీసుకుంది. అలా ఇండియన్ ఫస్ట్ హిందూ ఉమెన్ గా లీగల్ డివోర్స్ తీసుకుంది. ఈ విషయం దేశం మొత్తం తెలియడంతో 1891లో ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ పాస్ అయింది. గర్ల్స్ యొక్క మ్యారేజ్ ఏజ్ ని 10 years నుండి 12 years వరకు పెంచింది గవర్నమెంట్. ఆ తర్వాత ఆమె అసలైన జీవితం మొదలైంది. 1889లో ఇంగ్లాండ్ వెళ్లి లండన్ స్కూల్లో మెడిసిన్ చదివి డాక్టరేట్ పొందింది. అప్పట్లో ఇండియాలో 90% బ్రిటిష్ మెన్ డాక్టర్లు మాత్రమే ఉండేవారు. అలాంటి టైంలో రుక్మాబాయి ఇండియాకు తిరిగి వచ్చింది. సూరత్ ఉమెన్ హాస్పిటల్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్గా 35 సంవత్సరాలు పనిచేసింది. లక్షలాది డెలివరీస్ ఆపరేషన్ చేసింది. అప్పట్లో రుక్మాబాయి వన్ ఆఫ్ ద ఇండియన్ ఫస్ట్ ప్రాక్టీసింగ్ ఫీమేల్ డాక్టర్ అయింది. రుక్మాబాయి ఆ రోజు ధైర్యంగా నిలబడడం వల్లే ఇండియాలో చాలా యాక్ట్స్ పాస్ అయ్యాయి. 1929లో చైల్డ్ మ్యారేజ్ రిజిస్టరెంట్ యాక్ట్ పాస్ అయింది. గర్ల్స్ మ్యారేజ్ ఏజ్ 40 years, బాయ్స్ మ్యారేజ్ ఏజ్ 18 years వరకు పెంచారు. 1978లో మళ్ళీ మ్యారేజ్ యాక్ట్ అమెండెడ్ పాస్ అయింది. గర్ల్స్ మ్యారేజ్ ఏజ్ 18 years అండ్ బాయ్స్ మ్యారేజ్ ఏజ్ 21 years వరకు పెంచారు. మనం వాడేది కూడా ఈ యాక్టే. ఎదురించి ధైర్యంగా నిలబడితేనే చరిత్ర మారుతుంది, మన జీవితం మారుతుంది.